ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఇన్. నమస్కారం వాసుదేవ్ గారు. సత్యనారాయణ గారు, మీ కళ్ళకు మస్కొచ్చినట్టుంది. వచ్చిన మనుషులు ఎవరో తెలుసుకోకుండా నమస్కారం పెడుతున్నారు. లేదు సార్, దేవుడు లాంటి వాసుదేవ్ గారిని గుర్తుపట్టే నమస్కారం పెట్టాను. ముందు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. నమస్కారం సార్. గౌరవనీయులైన అసిస్టెంట్ కమిషనర్ గారు, నా సమయాన్ని వృధా చేయకుండా నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. వెయిట్. ఇవి మీరు చేస్తున్న నేరాలను అరికట్టించడానికి నా దగ్గరకు వచ్చిన మీకు సంబంధించిన ఫైల్స్. గతంలో నా సీట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లకు సాక్ష్యాలు దొరకకుండా చేసి ఇష్టం వచ్చినట్టుగా నేరాలు చేస్తూ మీ ఆటలు సాగించారు. ఇక తప్పించుకోవడానికి కుదరదు. మీ ఆటలు సాగో. జై వచ్చాడు. మిస్టర్ దుర్గాదాస్, ఇక నుండి నువ్వు చేసే ల్యాండ్ మాఫియాలు దందాలు ఆపేయి. మీరు కూడా న్యాయం పేరుతో చేసే సెటిల్మెంట్లు ఆపేయండి. నా మాటని గౌరవించి చెప్పిన పని చేస్తే ఇద్దరికీ మంచిది. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. పోలీస్ ఆఫీసర్ గారు, మీకు అధికారం ఉండొచ్చు, ప్రశ్నించే హక్కు కూడా ఉండొచ్చు, కానీ వార్నింగ్ ఇచ్చే ముందు దానికి గల కారణం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,